విజయవాడలో పెళ్లి పేరుతో కర్ణాటక యువకుడిని బురిడి కొట్టించారు మధ్యవర్తులు. వివాహం జరిగిన మహిళను ఇచ్చి దుర్గాప్రసాద్ అనే యువకుడికి పెళ్లి చేశారు. ఫేక్ బంధువులను సృష్టించి సినిమా స్టైల్లో మోసగించారు. గత నెల 13న పెళ్లి చూపులు జరిపించారు. ఈ నెల 5న పెళ్లి చేసి 7న గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే మహిళకు ముందే పెళ్లైనట్టు ఆలస్యంగా గుర్తించిన వరుడు అవాక్కయ్యాడు. తనకు న్యాయం చేయాలంటూ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు. ఫస్ట్ అమ్మవారి గుళ్ళో చేద్దామా, సరిగా రాదులే మాట. ఇక్కడికి ఒక అమ్మాయి ఉందని ఫోటో పంపించారు. మేము చూస్తాకు వచ్చాము. కృష్ణనగర్ అని అక్కడ ఒక దుక్కున ఫేక్ చేసి ఒక అమ్మాయిని ఒక తల్లిగా సృష్టించి చూపించారు. చూపించాక ఆధార్ కార్డు కాపుల అమ్మాయి అని చూపించారు మాకు ఫేక్ చేసి. 5వ తారీఖుని పెళ్ళయింది. అయాలా 50,000 ఇచ్చాను చూపించినాడు. మళ్ళీ 3,50,000 పెళ్ళైనాడు ఇచ్చాము. మేము పెద్ద ఫంక్షన్ చేసాము, 10 లక్షలు ఖర్చు పెట్టి. అన్ని అయిపోయాక 3వ రోజుని నన్ను ముట్టుకోవద్దని పక్కకిండింది. సర్లేని 2 రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యాక చేద్దా ఏదో చేసుకుంటారులేని మేము ఊరుకున్నాం. వెళ్ళిపోదామని ఎస్కోపోదామని చాలా ట్రై చేసింది. మేము అనుమానం వచ్చి అలాగే చూస్తా ఉన్నాం. అందరూ కాపలా కాసుకుంటాను. ఒక కుర్రోడు వచ్చి అన్నగారని వచ్చాడు. ఆడు ఒకడు వచ్చి ఆడు 3వ రోజున వచ్చేసాడికి. వచ్చేసాక 2 గంటలకి నాకు పెళ్ళయింది. 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లలు ఏడుతున్నారు. నేను వెళ్ళిపోవాలి. 5 రోజులు బాకర్లో అగ్రిమెంట్కి నాకు 50,000 ఇచ్చారు.